హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నాం శ్రీకాంత్ యాక్ట్ చేసిన తమిళ్లో వచ్చిన ఆపరేషన్ లైలా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ ఒక రొటీన్ హారర్ మూవీ అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనకైతే ఇద్దరు శ్రీకాంత్ని అయితే చూపిస్తారు. ఫస్ట్ శ్రీకాంత్ వచ్చేసి తను ఒక పోలీస్ ఆఫీసర్, అండ్ సెకండ్ శ్రీకాంత్ విషయానికి వస్తే తను ఒక స్కూల్లో పీటీ టీచర్గా అయితే ఉంటారు. అండ్ స్కూల్లో ఉండాల్సిన ఇంకొక టీచర్ అయితే తనైతే లవ్ చేస్తూ ఉంటాడు. సో ఇది అలా ఉంటే లైక్ ఆ స్కూల్లో కొన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. లైక్ అదేంటంటే లైక్ ఆ స్కూల్లో లైలా అని చెప్పి ఒక దయ్యం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఆ లైలా ఎవరు అనే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకో. లైక్ ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్టోరీ. లైక్ ఇలాంటి ఒక స్టోరీని ఇంతకు ముందు మనం చాలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చాలా సినిమాలు అయితే చూసాం. లైక్ ఒక ఇంట్లో, లేకపోతే ఒక స్కూల్లో, లేకపోతే ఒక బంగ్లాలో, లేకపోతే ఊరు బయట ఒక చిన్న హౌస్లో లేదంటే ఒక ఇంట్లో దయ్యం అయితే ఉంటుంది. ఆ దయ్యంకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అసలు దయ్యంకి ఒక అన్యాయం జరుగుతుంది. సో ఇలాంటి ఒక స్టోరీని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంచన దగ్గర నుంచి అలాగే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వచ్చింది. సో స్టోరీ ఎలాగైనా సరే, బట్ ఇలాంటి ఒక హారర్ స్టోరీస్ వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వాలి. బట్ ఈ మూవీలో అది వర్కౌట్ అయిందంటే లేదు, వర్కౌట్ అయితే అవ్వలేదు. లైక్ చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అని చెప్పి అనిపిస్తాయి. అండ్ మూవీలో జస్ట్ ఒక 2 to 3 పాజిటివ్స్ అయితే ఉన్నాయి, బట్ అదైతే సరిపోదు. లైక్ ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే కనుక ఈ మూవీ 2 శ్రీకాంత్ ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏంటి అని చెప్పి లైక్ ఎండ్ వరకు అయితే మెయింటైన్ చేస్తారు. సో అదొకటి బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ లైలాకి అన్యాయం జరిగిందని చెప్పి మనకు తెలుసు, బట్ ఎవరు చేశారు అని చెప్పి సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉంది కదా, సో అది కూడా త్రూ అవుట్ ద ఎండ్ వరకు అయితే మెయింటైన్ చేస్తారు. సో దాంతో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది. దాంతో మనకి బోర్ ఫీల్ అవుతాం, బట్ ఏంటంటే తక్కువ టైం అనేది మనం బోర్ ఫీల్ అవుతాం. అంటే సాంగ్స్ కూడా పెద్దగా అయితే ఏముంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోగానే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఒక మెయిన్ ప్రాబ్లం లైక్ ఒక లో బడ్జెట్లో తీసినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. లైక్ మెజారిటీ ఆఫ్ ద ఫిలిం ఒక స్కూల్ అయితేనే జరిగిపోతుంది. సో మనకి చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడుతుంటాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ స్టోరీ అయితే రొటీన్ లైక్ కింద చెప్పినట్టు మనం చాలా సినిమాలు అయితే చూసాం. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ అది కూడా పెద్దగా ఎంగేజింగ్ అంటూ ఏముండదు. లైక్ ఒక్కొక్క సీజన్ లైక్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ మూవీస్ అయితే నడుస్తాయి. లైక్ 10 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక లైక్ హారర్ థ్రిల్లర్ మూవీస్ అయితే చాలా బాగా నడిచాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి లైక్ రాజుగారి గది కానీ, కాంచనా కానీ, అండ్ ప్రేమ కథ చిత్రం కానీ, ఇలా చెప్పుకుంటూ గీతాంజలి కానీ, లైక్ అంజలి యాక్ట్ లైక్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీజన్ మనం చూసుకుంటే కనుక లైక్ మర్డర్ మిస్టరీస్, థ్రిల్లర్ మూవీస్ అండ్ క్రైమ్ మూవీస్ అయితే నడుస్తాయి అనమాట. లైక్ రాక్షసన్ కానీ, హిట్ కానీ, లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అయితే నడుస్తుంటే సో మళ్ళీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మూవీస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆపరేషన్ లైలా అని చెప్పి ఈ మూవీ అయితే వస్తుంది. దాంతో మళ్ళీ ఒక హారర్ మూవీస్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే కనుక లైక్ అంజలి యాక్ట్ చేసిన గీతాంజలి మళ్ళీ వచ్చింది అని చెప్పి ఇలా మళ్ళీ ఒక హారర్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవబోతుంది అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. సో ముఖ్యంగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తే లైక్ ఎవరైనా హారర్ మూవీ లవర్స్ ఉంటే ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.